రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు సిటీ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఒక జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మహానుభావుడు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రతి మనిషి హృదయంలోనే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజలు గుర్తించుకున్నారంటే ఆ మహానుభావుడు చేసిన సేవలు, ప్రజలందరికీ కూడా ఆ మహానుభావుడు అందించినటువంటి పథకాలే అని ఈ సందర్భంగా మేమందరం కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ అటువంటి మంచి నాయకుడిని మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. మళ్ళా ఏదైతే రాజశేఖర రాసిన ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా పథకాలు కానీ ఆశయాలు కానీ అన్నీ నెరవేర్చే వ్యక్తి రాష్ట్రంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. తప్పకుండా రాబోయే రోజుల్లో రాజశేఖర ఆశయాలు కానీ రాజశేఖర కోరికలు కానీ ఆయన పథకాలన్నీ కూడా తప్పకుండా ప్రజల్లో చేరువయ్యేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే అవన్నీ కూడా సాధ్యమవుతాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 67 సంవత్సరాలు పూర్తి చేసిన 68వ సంవత్సరంలో ఆయన జన్మదిన వేడుకల్ని కాకినాడ నగరంలో ఘనంగా చేయడం జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా బడుగు బలహీన పేద వర్గాలందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలను ఇచ్చి ఎంతోమందికి ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గుండెలో ఉంచుకుని ఆయన్ని స్మరించుకుంటూ కూడా ఈరోజు ఈ జన్మదినం జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయాలైతే ప్రజల్ని ఆకాంక్షించి కోరుకున్నారో అవన్నీ నెరవేరే ఉద్దేశంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఆయన ఆశయాల్ని అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా స్మరించుకుంటూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటూ కాకినాడ నగరంలో అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అన్నదానాలు, బలు సామూహిక హాస్టల్ అన్నదానాలు, రాజగృహాలు, అది చాలామంది అన్నదానాలు చేయడం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం రాష్ట్ర ప్రజానీకానికి ఈయాటికి కూడా తీరం లోటు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మహానేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాలు ఇవాళ వాడవాడలా జరుగుతూ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలోని ఇవాళ ఆయన గుర్తించుకుని స్మరించుకుని ఆయన కోసం నివాళులర్పిస్తూ జయంతి వేడుకలను చేస్తూ ఉన్నారు అని అంటే ఒక నాయకుడు ఏ విధంగా జీవించాలి, మరణించిన తర్వాత కూడా ఒక నాయకుడు జీవించి ఉండడం అంటే ఏమిటనేది ఇవాళ చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఎనలేని సంక్షేమ పథకాలని పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచించి వారి గుండె చప్పుడుగా మారిన రాజశేఖర రెడ్డి ప్రమాదవశాత్తు మరణించి దాదాపు 7 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆయన బాటలోనే ఏ సంక్షేమ పథకానైనా రచించాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయంగా ఆయన నమ్ముకున్న వాళ్ళని కానీ ఒక నాయకుడిగా ఈ రాష్ట్ర భవిష్యత్తును కానీ నిర్దేశించిన వ్యక్తి ఆయన పోయినా ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీంబర్స్మెంట్ పథకాలను ఇవాళకి పేర్లు మార్చుకునైనా తర్వాత ప్రభుత్వాలు ఆయన అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక పేదవాడికి ఎలాంటి మేలు చేయాల్సింది
ఉంది అనేది ఆయన గమనించారు కనుక, ఒక నాయకుడిగా ప్రజల గుండె చప్పుడు అయ్యారు కనుక ఇవాళకి ఆయన పేరు మారుమోగిపోతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన బాటలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నేతగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ అధికార తెలుగుదేశం పార్టీ అవినీతిని, లోపభూయిష్టమైన పరిపాలనని వ్యతిరేకిస్తూ మేమున్నాం ప్రజల కోసం, మేము మీకోసం నిలబడతాం, పదవులు కాదు లేదంటే పీఠాలు కాదు, మాకు కావాల్సింది మీ సంక్షేమం, మీతో పాటు కలిసి రావడం అని ముందుకు వస్తూ ఉన్నారు. ఆయనకి సందర్భంగా మేమందరం కూడా పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమవుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఇటు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజల్ని వంచిస్తోందో తెలియజేయడం, మరోవైపు మీకోసం మేము ఉన్నాము, మీకు మేము భరోసాగా నిలబడతామని వైఎస్ఆర్ పార్టీ తాను చెప్పుకోవడం అనే ఈ రెండు అంశాల ఆధారంగా ఇవాళ గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మన కాకినాడ రూరల్లో నేమం గ్రామంలో ప్రారంభించాం.